హాయ్ గైస్, వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన ముందు వీడియోస్ కూడా వెళ్ళి చూసేయండి. ఇది వచ్చేసి మా అన్నయ్య వదినల గృహప్రవేశం పార్ట్ 2 వీడియో. మీరు పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఈ వీడియోలో మోస్ట్ స్పెషల్ అండ్ బ్యూటిఫుల్ పార్ట్ వచ్చేసి శ్రీనివాస కళ్యాణం. ఇక్కడైతే మా అక్క అంటే మా వదిన వాళ్ళ వదిన కళ్యాణంకి జీలకర్ర బెల్లం ప్రిపేర్ చేస్తున్నారు. మా చిన్నమ్మమ్మ, పెద్దమ్మ, పిన్ని, మా పెద్దమ్మ ఫ్రెండ్ అండ్ మా వదిన అంటే మా వదిన వాళ్ళ అక్క అందరూ కలిసి కళ్యాణంకి తలంబ్రాలు కలుపుతున్నారు. ఇప్పుడు వరకు మీరు శ్రీనివాస కళ్యాణం ఎక్స్పీరియన్స్ చేయకపోతే మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి ఈ వీడియోలో. డోంట్ మిస్ ఇట్. హానెస్ట్లీ చెప్పాలంటే నేను ఇలా క్లోజ్గా శ్రీనివాస కళ్యాణం చూడడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఎంటైర్ ప్రాసెస్ చూస్తుంటే నాకు చాలా పీస్ఫుల్గా అండ్ డివైన్గా అనిపించింది. ఐ వాజ్ రియల్లీ వెరీ క్యూరియస్ అండ్ ఎక్సైటెడ్ టు వాచ్ శ్రీనివాస కళ్యాణం క్లోజ్లీ బికాస్ దిస్ వాజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ ఎవర్ హ్యాడ్. ఎస్పెషల్లీ ఆ ట్రెడిషనల్ రిచువల్స్ అండ్ డెకరేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఈ శ్రీనివాస కళ్యాణం అయితే కెమెరాలో క్యాప్చర్ చేసిన దానికన్నా రియల్గా ఇంకా చాలా బాగా అనిపించింది. వి ఫీల్ దట్ వైబ్ ఇన్ లైవ్. అద్వైత విశ్వీనామృతం సాగృతం పట్టుకుని క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్యత సిద్ధ్యర్థం మమ నూతన గృహప్రవేశ సమయే మమ నూతన గృహే సకల శుభకార్య అవాప్యర్థం మమ నూతన గృహే లక్ష్మీ నిత్య నివాస సిద్ధ్యర్థం మమ కులదేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ గ్రామదేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం తద్వారా మమ నూతన గృహే సకల దోష నివారణ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం తద్వారా మమ వ్యాపార ఉద్యోగ వ్యవసాయ ఉన్నత పురోగతి అభివృద్ధి సిద్ధ్యర్థం మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం సకల మంగళ అవాప్యర్థం అక్షరాంతర్పయామి ఉపవేదార్థం అక్షరాంతర్పయామి ఓం స్థాపిత దీపం దర్శయామి దూదీపాం దయచేసి శుభ ఆచరణీయపయామి ఆత్మీయులలో వదిలిపెట్టండి. దేవత ప్రీత్యర్థం కదలీఫలాన్ని కట్టుకొని తీసుకోండి. కదలీఫలాన్ని వేదయామి. ఓం ప్రోక్షాపరీక్ష గిరివి నీజలందయ్యనగా ప్రోక్షాపరీక్ష ప్రగాఢ దేవతా నమః తాంబూలాది సర్వోపచార పూజార్థం అక్షదాం సమర్పయామి. ఓం శ్రీ శ్రీనివాస పద్మావతి సమేత శ్రీ హరివేల శ్రీ శ్రీనివాస దేవత ప్రసాద కళ్యాణ మహోత్సవేన సత్య దేవత ప్రసాద మనం
విధాలతో చేస్తే దేవత ముందుగా ఆ కలసం మీద దిక్సోత్సవాన్ని ఆరాధన చేసుకున్నాం, ఆయన పూజ చేసుకున్నాం. ముందుగా ప్రధానంగా మనకి కళ్యాణానికి స్వామివారి ఇష్టం ఇప్పుడు మనం చేసుకునేది ఏంటంటే లోక కళ్యాణ చేస్తాం. అంటే లోకం అంతా సురక్షంగా ఉండాలి, తద్వారా మాకు కూడా అందరూ బాగుంటే మీరు బాగుంటారు. మనసుతో చేస్తే అది 80% ఆ కార్యం నిర్విఘ్నం అవుతుంది. మనస్ఫూర్తిగా చేయాలన్నా సరే ఏదైనా సరే కార్యక్రమం ఆ విధంగా ఏదో మనం చేసేవని కాకుండా ఆ స్వామివారు అక్కడ ఉన్నారు అని మనం భావన చేసుకుంటూ చక్కగా ఈ కళ్యాణం అయ్యేందుకు కూడా మనం ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ ఆ వెంకటేశ్వరుని సన్నిధిలో కూర్చున్నట్టు చేసుకున్నట్టు భావన చేసుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలి. అలా చేసుకున్నట్టయితే ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా మీ అందరి మీద కూడా ఉంటుంది. ఓం శ్రీ అలివేల మంగళ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి. ఓం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అందరూ కూడా అన్ని పనులు ఆపేసి ఫోన్లు పక్కన పెట్టేసి ఈ కళ్యాణం అంతా అయ్యే వరకు కూడా చక్కగా గోవింద నామస్మరణ చేసుకోవాలి. అది ఫోన్లుగా ఏదైనా ఫోటో తీసుకొని పక్కన పెట్టేసేయండి. అర్థమైందా? చక్కగా అన్ని ఆపేసి చక్కగా అందరూ వచ్చి వాళ్ళంత భక్తి శ్రద్ధతో చేసుకుంటారు. ఇంత చక్కగా మంచి ఇవాళ అక్షయ తృతీయ నాటి ఇలాంటి మహోత్సవం చేసుకుంటారంటే మనకి ఏదైనా కూడా పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఆ మహోత్సవం కుదరదు. అది మళ్ళీ ఎంత అద్భుతమైన కార్యక్రమం మనం చేసుకోలేము అన్నమాట. ఆ సంకల్పం వచ్చిందా అంటే ఆ అనుగ్రహం మీకు ఉన్నట్టే. అందువల్ల ఆ సమయాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాము. అందువల్ల భక్తులందరూ కూడా వచ్చేసి చక్కగా కూర్చోండి, మాట్లాడద్దు. ఆ స్వామివారి వెంకటేశ్వర స్వామి నామస్వామి చేయండి. ఓం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి. వెంకటేశాయ విద్మహే ధ్రువనాథాయ తన్న శ్రీనివాససుతోదయాదో తత్ప్రియే భక్తి పద్మహస్తే పద్మాలయే పద్మలాయాక్షి విశ్వప్రియే విష్ణుమాలికవహే పద్మాల పద్మం ఐశ్వర్యస్వ. శ్రీ అలివేల మంగళ శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. అతేన సత్యం ప్రదామాయం సుజన్మానస్తుయప్పావకాః అగ్నిశ్రుతివ్రతమశ్రుతిప్రశ్రుతికవిః సుదేరోచరాహుతః సుదగ్నేశతయస్తవ శుక్రా అంబురా ధర్మోపచారపూజార్థం అక్షరాన్ సమర్పయామి. రక్షాబంధనదేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. రక్షాబంధనదేవతా ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడు అమ్మవారికి అయ్యవారికి ముందుగా రక్షాబంధనం ద్వారా జరుగుతోంది. రక్షాబంధనం అంటే మన ఈ కార్యక్రమం అంతా కూడా అయ్యేదాకా అన్నీ కూడా నిర్విఘ్నంగా అవ్వాలని ఈ రక్షాబంధనం కట్టినారన్నమాట. ఈ రక్షాబంధనం ఒకసారి కానీ కట్టుకున్నామంటే ఎటువంటి అశౌచాలు వచ్చినా కూడా దీనివల్ల ఆ అశౌచాల వల్ల మనకి ఎటువంటిది కూడా ఉండదన్నమాట. అందువల్ల అంత రక్షాబంధనం అనేది అంత పవిత్రం అన్నమాట. ఒకసారి కానీ రక్షాబంధనం కానీ మనం చేతికి కక్కడాన్ని ధరించామంటే ఎటువంటి అశౌచం కానీ ఎటువంటి వార్త విన్నా కూడా ఈ పూజ అయ్యేటప్పుడు కూడా వాటికి ఎటువంటి నియమాలు కూడా లేవన్నమాట. ముందు ఆ పూజ అయితే మాత్రం ముగించాలి. ఆ విధంగా ఆ స్వామివారికి అమ్మవారికి కూడా రక్షాబంధన జాగ్రత్త అవుతుందన్నమాట. ఓం బృహత్సా నక్షత్రవద్భద్రోష్ట్రియం దృష్టభవజస్సు భేతం క్రమేరం ఇంద్రస్తోమేన వచతం వాతేన సగరేణ రక్ష. రక్షాబంధన మహోత్తస్సు మహాత్స్తు. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం ధ్రువం ధైరాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం రుణో. రక్షాబంధన మహోత్తస్తు మహోత్తస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఫలసిద్ధిరస్తు. యజ్ఞోపేతం సమర్పయామి. ఓం సకలస్మాతస్సౌత నిత్యకామ్య కర్మానుష్ఠానచతం యజ్ఞోపవేతధారణం కరిష్యే. యజ్ఞోపేతం పరమం పవిత్రం ప్రజాపేతమస్తాద్ ఆయుష్యమక్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపేతం బలమస్తు తేజ. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. యజ్ఞోపవేతధారణ మహోత్తస్సు మహోత్తస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇప్పుడు స్వామివారికి కంకణ ధారణ యజ్ఞోపవేత ధారణ అయ్యింది. అయితే అమ్మవారిని వెతకాలి.
అప్పుడు అప్పుడు ఏం చేసేవారంటే కన్యని వెతికేవారు అన్నమాట అండి. కన్యని వెతికి పట్టుకొని వచ్చి అక్కడ పలానా చోట కన్య ఉందని చెబితే వీళ్ళు వెళ్ళి ఆ అమ్మాయికి మనకు ఈ వంశంలో ఉన్న వాళ్ళు 3 తరాలు, ఆ వంశంలో ఉన్న వాళ్ళు 3 తరాలు చూసుకుని వాళ్ళకి సంబంధించిన తాత ముత్తాతల నుంచి కూడా ప్రవదలు చెప్పుకుంటూ ఈ అమ్మాయిని మన ఇంటికి ధర్మ ప్రజా సంపత్యర్థం రుణీమహే అంటే ధర్మ కార్యాలు చేయడానికి అమ్మాయిని మనం ఇంటికి తెచ్చుకుంటున్నామని చెప్పుకుని ఆ అమ్మాయిని వివాహానికి తెచ్చేవారు అన్నమాట. ఆ విధంగా వీళ్ళు ఆ స్వామివారు వాళ్ళు ఒక 4 బ్రాహ్మణులకి కన్యా వర్ణార్థం రుణీమహే అంటే వెళ్ళి ఎవరైనా 4 బ్రాహ్మణులు 4 మూలకి పంపి ఎక్కడైనా మంచి కన్య ఉంటే వెతికి రమ్మని పంపేవారు అన్నమాట. వాళ్ళు 4 స్థలాలకు వెళ్ళి ఎక్కడో ఒక చోట మంచి కన్యని సంపాదించేవారు. అలాగే ఆ వెళ్ళగా ఒక చోట మన పద్మావతి అమ్మవారు కనపడింది అన్నమాట. సహస్రమూర్తయే సహస్రపాదాక్షోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ సాక్షే సహస్రకోటియుగధారిణే నమః. ఓం తచ్చంద్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యः. ఓం ధన్యగాతువేశం షన్నో అస్తు ద్విపదే చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రమూర్తే సహస్రపాదాక్షోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ సహస్రే సహస్రకోటియుగధారిణే నమః. దీన్ని పెట్టండి, ఇక్కడ పెట్టండి, అలా పెట్టేసి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నిత్య కర్పూరవాధ వెంకటరమణ గోవింద గోవింద. నిత్య సాంబ్రాణివాధ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ జ్యోతిస్వరూప అరివేల మంగళ సమేత శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. మధుపర్కేణ కరిష్యే యన్మధునామదవ్యం మధవం నాద్యం దీవ్యం మధుపర్కప్రాసన మహోత్తస్సు మహాత్మ అస్తో. చంద్ర అభిషేకు చంద్రికా గారి దంపతులు శ్రీ లోక కళ్యాణ సిద్ధ్యర్థం నూతన గృహప్రవేశ సమయమున కళ్యాణ వెంకట పద్మావతి సమేత శ్రీ అలివేల మంగళ సమేత పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మధుపర్క సమయే నూతన వస్త్రద్వయం పట్టు వస్త్రములు సమర్పించినారు. ఓం ధ్రువం దేవాజావరణో ధ్రువం దేవా పర్వత ఇమే ధ్రువై వై విమాజదుష్టాః పర్వత ఇవ విజాగరే సహస్రసౌమావాంచంతో మాద్రాష్టామతిప్రదతో ధ్రువాధ్యో ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగతో ధ్రువాః పర్వత ఇమే యహై వై విమాజదుష్టాః పర్వత విజాగరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపదల మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఓం ధ్రువం ధైరాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం దేంద్రశ్చాగ్నిష్టరాష్ట్రం ధారయతాం ధ్రువం. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాయ నమః. సావధాన. శుభముహూర్తమైంది స్వామివారికి. చంద్రశేఖరరావు గారి దంపతులు శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవ దివ్య లోక కళ్యాణ సిద్ధ్యర్థం కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి అమ్మవారికి నమస్కరించి చిరుకారు అక్కడ పెట్టేశాను. జనకుల గోత్రం రామారావు ధర్మపత్ని విమలమ్మ గారు శ్రీ అలివేలు మంగళ సమేత శ్రీ వెంకటేశ్వర పద్మావతి వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి అమ్మవారికి నమస్కరించి చిరుకారుగా అక్కడ పెట్టేశాను. ఆర్నూరు గోత్రం ఇంటి పేరు వన్నిరెడ్డి సాయిబాబు. వన్నిరెడ్డి సాయిబాబు గారు రాధిక దంపతులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి అమ్మవారికి నమస్కరించి చిరుకానుక పెట్టేశాను. ఆకుల వంశావిదేశ పైడిపాల చంద్ర అభిషేక్ చంద్రిక దంపతులు శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య లోక కళ్యాణ సిద్ధం కళ్యాణ మహోత్సవం స్వామివారికి అమ్మవారికి నమస్కరించి
మేవుల గోత్రం శ్రీనివాసు నాయుడు లావణ్య ఇంటి పేరు చెప్పండి. మానుకొండ వారు వంశస్థులు శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవంలో అమ్మవారికి అయ్యవారికి నమస్కరించి చిరుకానుకలు కాలాచల గోత్రం మధుసూదన్ రావు సుశీల దంపతులేనా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో స్వామివారి అనుగ్రహం కోరి అక్కడ పెట్టేశాను. శతమానం భవతాయి పురేంద్ర ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శంకుబాల గోత్రం గౌతమ్ సాయి రేవతి దంపతులు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవన స్వామివారికి అమ్మవారికి నమస్కరించి చిరుకానుక అక్కడ పెట్టేశాను. భవానీ నామదేశ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో అమ్మవారికి అయ్యవారికి నమస్కరించి స్వామివారికి ఇప్పుడు కట్నాలు అయ్యాయండి. అమ్మవారికి అయ్యవారికి ఇప్పుడు మంగళసూత్ర స్వామివారు అమ్మవారికి సూత్రధారం చేస్తారు. ఆ విధంగా ముందుగా ఆ స్వామివారికి అమ్మవారికి గౌరీ పూజ మనం చేయాలన్నమాట. ఓం పూర్వ సంకల్పానుసారేణ పూర్వోక్తేమనం విశిష్టాయాం శ్రీమాన్ శ్రీమానస్య గోత్రోద్భవస్య శ్రీ పద్మావతి సమేత శ్రీ అలివేలు బంధిత సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత లోక కళ్యాణ సిద్ధ్యర్థం నిర్మాణస్య నూతన గృహప్రవేశ సమయే సకల శుభకార్యవాప్త్యర్థం శ్రీ మంగళగౌరీ దేవతాస్య మంగళగౌరీ దేవతా ప్రీత్యర్థం శతవిధద్రవ్యేణ మంగళగౌరీ దేవతా పూజా కరిష్యే. మీరు ముట్టుకోండిలాగా మంగళగౌరీ దేవతాభ్యో నమః ధ్యాయామి. అక్షంతరం వేయండి. ఓం గౌరీ మాయసల్లాచక్షేకవదేవదేవతారుష్మదే అష్టావదేనోమదేవముఖీ సహస్రాక్షరామరమేభ్యో నమః. ఓం వేయండి. ఓం భవశ్రేయస్మృతే నమః సర్వశ్రేయస్మృతే నమః ఓం ఈశానశ్రేయస్మృతే నమః ఓం మంగళశ్రేయస్మృతే నమః మాధవదేవస్మృతే నమః. శ్రీ మంగళగౌరీ దేవతాభ్యో నమః. పద్మప్రియే పద్మహస్తే పద్మాలయే పద్మం వైశనిరాస్వ యాసాపత్తానసస్సాగుణే పద్మోత్రాయిదాక్షి గభేరావతనాభస్తనభరమిదా శుభ్రవస్తోత్తరయ్య లక్ష్మీర్జయ గజేంద్రై మణిగణగదై స్నామిరాయ కుంభై నిత్యం స పద్మహస్తామవసురే సమమాంగళ్యుగా లక్ష్మీం క్షేత్రముద్రాం శ్రీరంగరాజేశ్వరీం దాసీభూస్వస్త్రేవర్గాం లోకైకదీపాన్ పురాం. అయ్యగారు గౌరీ అష్టోత్తరం చదువుతారు. ఓం గౌరీ నమః అంటూ చేస్తాం. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. మాంగళ్యధారణ మహోత్సవస్తు. గంటదానం చేయండి. ఓం మాంగళ్యం తంతు దానేన లోకరక్షణ హేతునా అంచే బధ్నాని సమకే సంజీవ శరదాం శతం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఓం మాంగళ్యం తంతు దానేన లోకరక్షణ హేతునా కంటే బధ్నాని సమకే సంజీవ శరదాం శతం. మాంగళ్యధారణ మహోత్సవస్తు. గోవింద 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 గోవింద. శ్రీ పద్మావతి సమేత శ్రీ అలివేలు మంగళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ప్రసాదసిద్ధిరస్తు. మాంగళ్యధారణ ఏంటంటే స్వామివారికి ఇప్పుడు అక్షతారోహణం వినగా తలంబరాలు అంటారు కానీ అక్షతారోహణం ఆ అక్షతారోహణం చేస్తుంది కాబట్టి భగవంతుడికి మనం అందరూ కూడా పాడి పంటలు అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని మనం అక్షతారోహణం చేస్తున్నాం అన్నమాట. మాంగళ్యధారణ మహోత్సవ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఇదంతా కూడా ముత్తైదులందరూ గుర్తు పెట్టుకోండి. పద్మప్రియ పద్మని పద్మహస్తే పద్మాలయ పద్మలాయకాక్షే విశ్వప్రియ విష్ణుమనోరగోళే తత్పాద పద్మం వైజన్యస్ల శాంతిరస్తు పుష్టిరస్తు దుష్టిరస్తు వృద్ధిరస్తు విఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. జాతవేదో లక్ష్మీమనపదామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం అసపోర్వాణోదజ్ఞామస్తిరాధపిపోరే శ్రీగంధేదేవోపయే శ్రీర్మాదేవేశ్వరాం కాంసో శ్రీరాం హిరణ్యప్రాకారామాత్రాం జ్వలంతేం తృప్తాం తర్పయంతే పద్మే స్థితాం పద్మపద్నాం తామిహోపస్పగే శ్రియం చంద్రాం ప్రభాసాం విశాద్వలంతేం శ్రియం లోకే దేవదృష్టాం ఉదారాం తాం పద్మినీం
नित्यवृद्धिं ददातु मे शुद्धिपाशामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् सत्यमधीमहे वसोनागुं रूपम् पुष्टिं सुवर्णां हेममालिने सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मम विन्देयं पुरुषाणहम् भक्तप्रिये भक्तिनि पद्महस्ते पद्मालये पद्मस्त्रोत्तरीया लक्ष्मी दिव्यैर्गजेन्द्रै मणिहाराब्दैः लक्ष्मीं क्षीरदीपान् पुरान् शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती प्रतिभान् नेत्रान्तगेहमम्बां जगदीश्वरीं ओम श्री कल्याण वेंकटेश्वर स्वामी देवताभ्यो नमः ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి ఇంద్రభావదేశమేత శ్రీ వెంకటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః ఓం ఈశ్వరీకం సర్వభూతానాం తామ్యహోపయేశ్వర్యం శ్రీ పద్మావతీసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః దివ్య శ్రీ చంద్రముఖోపయాని ఆయన దేవాయ దుర్వారం కృష్ణేర్దాస్తి పునరే ఏకాని సముద్రస్య గృహాయ శ్రీ పద్మావతీసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః ఒక్కొక్కదాం ఇక్కడ ఓం శ్రీ వెంకటేశాయ నమః ఓం శ్రీ శ్రీనివాసాయ నమః ఓం లక్ష్మీపతయే నమః ఓం అనామయాయ నమః ఓం అమృతాంశాయ నమః ఓం జగద్వంద్యాయ నమః ఓం గోవిందాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం ప్రభువే నమః ఓం శేషాద్రినయాయ నమః వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశరథమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగరవత్సల గోవింద కరుణాసాగర గోవింద 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 శ్రీ పద్మావతి సమేత శ్రీ అలివేలు మంగళ వెంకటేశ్వర స్వామి నారాయణ పూర్ణీరాంతర్జామి నమస్కరోమి గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద కర్పూరవాద వెంకటరమణ గోవింద విష్ణు పత్నేర్దేమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ భాస్కరాయ విద్మహే మహద్విగ్రహాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ వెంకటేశాయ విద్మహే తరుణాధాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్ పద్మావతి సమేత శ్రీ అలివేలు మంగళాధమ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః పునః పూజాలే శ్రీ వాస్తు దేవతాభ్యో నమః వేదోక్త విదేశోన్న మంత్రపుష్పం సమర్పయామి. నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్న సంకల్పాన్ని అమ్మవారికి స్వామివారికి చెప్పుకొని చేసేయండి. లేకపోతే అలా కింద పెట్టి అక్కడ వేసేసాను పైనంటే అక్కడ అన్ని కలుగుతాయి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ఆరోగ్యం ఆయుష్యం దేహి మే పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర. నమస్కారం. కళ్యాణం అయిపోగానే మా అన్న వదినలకి అందరూ బట్టలు పెట్టి ఆశీర్వదించారు.
మీరు కూడా మా అన్నయ్య వదినల్ని బ్లెస్ చేసి విష్ చేయండి. మహారాజశ్రీ తమ మేనల్లుడు గృహప్రవేశమున మేనల్ని కుమార్తెని ఆశీర్వదించి నూతన వస్త్రం శతమానం భవతి శతాయ పురుషేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. కండువా కానీ కావలకని వేసుకోండి పైన. కానీ ఇందాక ఇచ్చిన కండువా శతమానం భవతి శతాయు పురుషేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఓం యజ్ఞాయ ఓవరాల్గా ఈ శ్రీనివాస కళ్యాణం ఎక్స్పీరియన్స్ నాకు చాలా నచ్చింది అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ ఐ కుడ్ క్యాప్చర్ దిస్ బ్యూటిఫుల్ మెమరీస్. ఐ ట్రూలీ హోప్ మా అన్నయ్య వదిన న్యూ హౌస్లో న్యూ జర్నీ ఆల్వేస్ స్టేస్ ఫిల్డ్ విత్ హ్యాపీనెస్, పీస్ అండ్ పాజిటివిటీ. ఇప్పుడు సంచి ఉందండి, ఆ సంచి గోవిందా గోవిందా. అది కీర్తన కూడా వీడాడే గేమ్స్ అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసి ఫుడ్. ఇది నా ప్లేట్. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.